ఒక భవనంలోకి ఒక తీవ్రవాది దొంగచాటుగా ప్రవేశించాడనుకుందాం. హ్మ్. అతడు అక్కడ ఒక శక్తివంతమైన బాంబును అమర్చి ఏంటంటే ఎవ్వరికీ తెలియకుండా అక్కడ్నుండి పారిపోయాడు. కాసేపటికి పోలీసులు ఆ తీవ్రవాదిని ఎక్కడో పట్టుకుని కాల్చి చంపేశారు. అవును. మరి ఆ బాంబు పరిస్థితేంటి? అదే పాయింట్. తీవ్రవాది చనిపోయినంత మాత్రాన ఆ భవనంలో అమర్చిన బాంబు పేలకుండా ఆగిపోతుందా? ఖచ్చితంగా పేలుతుంది కదా. కరెక్ట్. అది పేల్తుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే మనకు తెలియకుండానే, అంటే మన వంటగదిలో మనం తినే ఆహారంలో కూడా జరుగుతుందని ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వినడానికి కొంచెం భయానకంగా ఉంది. కానీ ఇది 100% నిజం. మీరు చెప్పిన ఆ తీవ్రవాది ఒక బ్యాక్టీరియా అనుకుంటే, ఆ బాంబు అది విడుదల చేసే టాక్సిన్ లేదా విషపదార్థమన్నమాట. కరెక్ట్. ఈరోజు మనం చేస్తున్న ఈ లోతైన విశ్లేషణ యొక్క ప్రధాన ఉద్దేశం కూడా అదే. మన ముందున్న అనేక వైద్య గ్రంథాలు, పరిశోధనా పత్రాలను ఆధారంగా చేసుకుని ఒక విషయాన్ని డీకోడ్ చేయబోతున్నాం. హ్మ్. అంటే కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవులు మన శరీరంపై ఎలా దాడి చేస్తాయి, మన రోగనిరోధక వ్యవస్థను ఎలా మోసం చేస్తాయి అనే విషయాలు. ఇదొక రహస్య మైక్రోస్కోపిక్ యుద్ధం అని చెప్పాలి. అవును. ఇదొక నిరంతర పోరాటం. ఈ యుద్ధంలో ఏంటంటే బ్యాక్టీరియాలు ఎప్పటికప్పుడు కొత్త ఆయుధాలను తయారు చేసుకుంటాయి. రైట్. వాటిని ఎదుర్కోవడానికి మనం యాంటీబయోటిక్స్ అనే ఆయుధాలను ప్రయోగిస్తాం. ముఖ్యంగా ఈ దాడులు ఎక్కడో బయట యుద్ధభూమిలో కాదు, దైనందిన జీవితంలో మనం తినే ఆహారం, త్రాగే నీటి ద్వారానే మొదలవుతాయి. అవును. అయితే ఇందాక నేను చెప్పిన ఆ బాంబర్ కథ దగ్గరే మొదలు పెడదాం. ఫుడ్ పాయిజనింగ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు స్టెఫిలోకాకస్. అవును, స్టెఫిలోకాకస్. నేను చదివిన పత్రాల ప్రకారం గుడ్లు, డైరీ ఉత్పత్తులు లేదా మయోనేజ్ కలిపిన సలాడ్లు సరిగ్గా నిల్వ చేయకపోతే ఈ బ్యాక్టీరియా అందులో చేరుతుంది. కరెక్ట్. కానీ ఇక్కడ ఒక డౌట్. మనం ఆ ఆహారాన్ని తినే ముందు బాగా వేడి చేస్తాం గదా. వేడి చేస్తే బ్యాక్టీరియా చనిపోతుంది. మరి ఫుడ్ పాయిజనింగ్ ఎలా జరుగుతుంది? ఇక్కడే మీరిందాక చెప్పిన బాంబు ప్రస్తావన వస్తుంది. స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియా ఆహారంలో ఉన్నప్పుడే తనలో నుండి ఎంట్రోటాక్సిన్ అనే ఒక విష పదార్థాన్ని విడుదల చేసి ఆహారంలో కలిపేస్తుంది. ఓహో, ఎంట్రోటాక్సిన్ అంటారా దాన్ని? అవును. మీరు ఆహారాన్ని వేడి చేసినప్పుడు ఆ ఉష్ణోగ్రతకు బహుశా బ్యాక్టీరియా చనిపోవచ్చు, కానీ అది వదిలిపెట్టిన ఆ టాక్సిన్ హీట్ స్టేబుల్. హీట్ స్టేబుల్ అంటే? అంటే మీరు ఎంత వేడి చేసినా ఆ విషం నాశనం కాదనమాట. బాబోయ్, అంటే తీవ్రవాది చనిపోయిన బాంబు పేలినట్లు ఆ బ్యాక్టీరియా చనిపోయినా ఆ విషం మన కడుపులోకి వెళ్తుందన్నమాట. ఖచ్చితంగా. అందుకే కలుషితమైన ఆహారం తిన్నా 6 గంటల లోపే అత్యంత వేగంగా వికారం, వాంతులు మొదలవుతాయి. 6 గంటల లోపేనా? చాలా ఫాస్ట్ కదా. అవును. ఇన్ఫెక్షన్ పెరగడానికి సమయం పట్టదు కదా, ఎందుకంటే మనం నేరుగా ఆ విషాన్నే తీసుకుంటున్నాం కాబట్టి. దీన్ని ఆపాలి అంటే ఒకటే మార్గం. ఏంటది? ఆహారం తయారు చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మరియు తయారు చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం. ఫ్రిడ్జ్ గురించి చెప్పారు కాబట్టి నాకో భయంకరమైన విషయం గుర్తొచ్చింది ఆ నోట్స్లో చదివినప్పుడు. ఆహారం పాడవకుండా, బ్యాక్టీరియా పెరగకుండా ఉండాలనే కదా మనం అసలు ఫ్రిడ్జ్లో పెడతాం. అవును, సాధారణంగా అదే చేస్తాం. కానీ లిస్టేరియా మోనోసైటోజెనస్ అనే ఒక బ్యాక్టీరియా ఫ్రిడ్జ్ లోపల ఉండే చల్లటి ఉష్ణోగ్రతల్లో కూడా దివ్యంగా పెరుగుతుందని ఆ పరిశోధనలు చెబుతున్నాయి. ఇది నిజమేనా? ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న వాస్తవం. లిస్టీరియా ఒక గ్రామ్ పాజిటివ్ రాడ్ ఆకారంలో ఉండే బ్యాక్టీరియా. ఇది పాశ్చరైజ్ చెయ్యని పాలు, ప్యాక్ చేసిన డెలీ మీట్స్ ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది. డెలీ మీట్స్. దీనికొక ప్రత్యేకమైన కదలిక ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద మైక్రోస్కోప్లో చూస్తే ఇది గిరగిర తిరుగుతూ కదులుతుంది. దీన్నే టంబ్లింగ్ మొటిలిటీ అంటారు. గిరగిర తిరుగుతుందా? వావ్. అవును. పైగా బ్లడ్ అగార్ మీద చూస్తే సన్నని బీటా హీమోలిసిస్ చూపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యం, ఫ్రిడ్జ్లోని ఆ చల్లదనాన్ని తట్టుకుని మరీ ఇది ఆహారంలో వృద్ధి చెందుతుంది. సరే, ఒకవేళ ఆ లిస్టీరియా ఉన్న ఆహారాన్ని ఎవరైనా తిన్నారనుకుందాం. అది మన కడుపులోకి వెళ్ళాక మన రోగనిరోధక కణాలు దాన్ని గుర్తించి మింగేస్తాయి కదా. మన కణాల లోపల ఫాగోజోమ్ అనే ఒక చిన్న కడుపులాంటి నిర్మాణం ఉంటుంది. అది ఈ బ్యాక్టీరియాలను అరిగించేస్తుంది అని నేను చదివాను. మరి అక్కడ నుండి లిస్టీరియా ఎలా బతుకుతుంది? ఇక్కడే లిస్టీరియా తన అసలు తెలివితేటలను ప్రదర్శిస్తుంది. మన రోగనిరోధక కణాలు దీని మింగేసి ఆ ఫాగోజోమ్లో బంధిస్తాయి.
ఓకే. కానీ ఆ బందీఖానాలో కరిగిపోయే లోపే ఏంటంటే ఈ బ్యాక్టీరియా లిస్టీరియోలైసిన్ ఓ అనే ఒక ఎంజైమ్ను స్రవిస్తుంది. ఈ ఎంజైమ్ ఆ ఫాగోజోమ్ గోడలకు పెద్ద పెద్ద రంధ్రాలు చేస్తుంది. రంధ్రాలు చేస్తుందా? అంటే జైలు గోడలు బద్దలు కొట్టినట్టు. ఖచ్చితంగా జైలు బద్దలు కొట్టుకుని అది నేరుగా మన కణం లోపలికొచ్చేస్తుంది. అక్కడే గుట్టుచప్పుడు కాకుండా వృద్ధి చెందుతుంది. దీన్నే ఫ్యాకల్టేటివ్ ఇంట్రాసెల్యులార్ అంటారు. అంటే కణం బయట లోపల కూడా బతకగలగడం అన్నమాట. అవును. నిజంగా మైండ్ బ్లోయింగ్ ఎస్కేప్ ప్లాన్ ఇది. కణం లోపలే దాక్కుంటే మరి మనం మందులు కూడా పెద్దగా పనిచేయవేమో కదా. ఇది గర్భిణీ స్త్రీలకు చాలా ప్రమాదకరమని విన్నాను. అవును. గర్భిణీలలో ముఖ్యంగా 3వ త్రైమాసికంలో రోగనిరోధక శక్తి కొంత మారుతుంది. అప్పుడు ఈ లిస్టీరియా నేరుగా కడుపులోని శిశువుపై దాడి చేస్తుంది. అయ్యో! దీనివల్ల కడుపులోని శిశువు చనిపోవడం, ముందస్తు ప్రసవం, లేగా పుట్టిన వెంటనే రక్తంలో ఇన్ఫెక్షన్ రావడం, దాన్ని నియోనాటల్ సెప్సిస్ అంటారు, ఇలాంటివి జరుగుతాయి. చాలా ప్రమాదకరం. అలాగే వయసు పైబడిన లేదా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి మెనింగో ఎన్సెఫాలైటిస్ అంటే మెదడు వాపు కూడా రావొచ్చు. మరి దీన్ని ఆపడమెలా? సాధారణ యాంటీబయాటిక్స్ వాడొచ్చా? ఇక్కడే వైద్యులు చాలా అప్రమత్తంగా ఉండాలి. సెఫాలోస్పోరిన్స్ అనే అత్యంత శక్తివంతమైన యాంటీబయాటిక్స్ కూడా లిస్టీరియాపై అస్సలు పనిచేయవు. అస్సలు పనిచేయవా? లేదు. దీనికి వ్యతిరేకంగా ప్రధానంగా మన కణ ఆధారిత రోగనిరోధక వ్యవస్థ అంటే టీసెల్స్, మ్యాక్రోఫేజులు పోరాడతాయి. బయట నుండి మనం యాంపిసిలిన్ అనే మందునిస్తేనే ఈ బ్యాక్టీరియా చనిపోతోంది. ఓహో, యాంపిసిలిన్ వాడాలన్నమాట. సరే, మరో ప్రమాదకరమైన ఆహార సంబంధిత బ్యాక్టీరియా వైపు వెళ్దాం. అదే సాల్మొనెల్లా టైఫీ. టైఫాయిడ్. అవును, టైఫాయిడ్ జ్వరం అనగానే ఇదే గుర్తొస్తుంది. ఇది కేవలం మనుషుల్లో మాత్రమే జీవిస్తుందని, ఆ కలుషితమైన నీరు, ఆహారం ద్వారా అంటే ఫీకల్ ఓరల్ రూట్ ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుందని తెలుసు. అవును. కానీ ఇది మన రోగనిరోధక వ్యవస్థను ఎలా మోసం చేస్తుంది? మన న్యూట్రోఫిల్స్ అనే సైనికులు దీనిపై ఎందుకు దాడి చేయలేవు? ఏంటంటే సాల్మొనెల్లా టైఫీ ఒక రకమైన అదృశ్య కవచాన్ని ధరించుంటుంది. ఆ కవచం పేరు విఐ క్యాప్సులార్ యాంటిజెన్. ఓకే, విఐ క్యాప్సులార్ యాంటిజెన్. అవును. మన న్యూట్రోఫిల్స్ దాడి చేయడానికొచ్చినప్పుడు ఈ కవచం వాటిని అడ్డుకుంటుంది. అప్పుడు మన శరీరంలోని మ్యాక్రోఫేజులు దీన్ని మింగేస్తాయి. కానీ ఇదొక ట్రోజన్ హార్స్ వ్యూహం లాంటిది. ట్రోజన్ హార్సా? అంటే లోపలికి వెళ్ళి దాడి చేయడమా? కరెక్ట్. ఆ మ్యాక్రోఫేజన్ల లోపలే ఈ బ్యాక్టీరియా ప్రశాంతంగా పెరిగి మన శోషరస వ్యవస్థ ద్వారా అంటే లింఫాటిక్ సిస్టమ్ ద్వారా శరీరం అంతటా వ్యాపిస్తుంది. బాబోయ్! అంటే మన సైనికుల వాహనాల్లో ఎక్కి మన దేహమంతా పర్యటిస్తుందన్నమాట. దీనివల్లే ఆ తీవ్రమైన జ్వరం, కడుపు నొప్పి వస్తాయా? అవును. పరిశోధనా పత్రాల్లో నేను చూశాను. ఛాతీపై రోజ్ స్పాట్స్ వస్తాయని, ముదిరితే ఏకంగా ప్రేగులకు రంధ్రాలు పడతాయని కూడా ఉంది. ఆ లక్షణాలన్నీ నిజమే. ప్రేగులకు రంధ్రాలు పడటం అంటే బవెల్ పర్ఫరేషన్ అనేది టైఫాయిడ్లో అత్యంత ప్రమాదకరమైన దశ. సరైన సమయంలో చికిత్స చెయ్యకపోతే ప్రాణాలకే ముప్పు. ఆహారం, త్రాగే నీటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మరో నీటి ముప్పు గురించి ఖచ్చితంగా ప్రస్తావించాలి. వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచిపోయినప్పుడు అందులో నడిచినా లేదా బయట ఆడుకుంటున్నప్పుడు జంతువుల మూత్రం కలిసిన నీటిలో తిరిగితే లెప్టోస్పిరోసిస్ వస్తుంది కదా. అవును, వస్తుంది. ఈ లెప్టోస్పిరా బ్యాక్టీరియా మిగతా వాటిలా కాకుండా ఒక స్ప్రింగ్ లాంటి ఆకారంలో ఉంటుందని చదివాను. అవునండి. దీన్ని ఒక స్పైరోకీట్ అంటారు. ఇది ఒక కార్క్ స్క్రూలాగా తిరుగుతూ కదులుతుంది. కలుషితమైన నీటిలో మన చర్మానికి చిన్న గాయం ఉన్నా సరే ఇది చాలా సులభంగా లోపలికి చొచ్చుకుపోతుంది. అలాగా? మొదట ఇదొక సాధారణ ఫ్లూ జ్వరంలాగా అనిపిస్తుంది. అంటే కండరాల నొప్పి, జ్వరముంటాయి. కాని దాన్ని వదిలేస్తే అది నేరుగా మూత్రపిండాలు లేదా కాలేయంపై దాడి చేసి రీనల్ లేదా హెపాటిక్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. కేవలం బురద నీటిలో నడిస్తే ఇంత ప్రమాదముంటుందని ఊహించలేము. అవును. సరే, ఇప్పటివరకు మనం ఆహారం, నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశించే శత్రువుల గురించి తెలుసుకున్నాం. ఇక్కడ నుండి ఒక అడుగు ముందుకేసి గాలి ద్వారా మరియు మన చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా నేరుగా శ్వాసకోశ, రక్త వ్యవస్థల్లోకి చొరబడే బ్యాక్టీరియాల గురించి చర్చిద్దాం. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. అవును, ముఖ్యంగా పిల్లలకి వచ్చే కోరింత దగ్గు లేదా పెర్టోసిస్ గురించి మాట్లాడాలి. వ్యాక్సిన్ వేయించుకొని పిల్లల్లో ఇది చాలా తీవ్రంగా ఉంటుంది కదా. అసలు ఈ బోర్డెటెల్లా పెర్టోసిస్ ఊపిరితిత్తుల్లో ఏం చేస్తుంది? మన శ్వాసనాళాల లోపల సిలియేటెడ్ ఎపిథీలియం అనే ఒక పొర ఉంటుంది. అంటే చిన్న చిన్న వెంట్రుకల లాంటి నిర్మాణాలన్నమాట. ఓకే. ఇవి ఒక ఎస్కలేటర్ లాగా నిరంతరం కదులుతూ
ఊపిరితిత్తుల్లోకి వెళ్లే దుమ్ము, బ్యాక్టీరియాలను బయటకు నెట్టేస్తుంటాయి. కాని ఈ బోర్డెటెల్లా ఏంటంటే ఒక గ్రామ్ నెగటివ్ కోకోబాసిలస్. హ్మ్. ఇది కొన్ని భయంకరమైన ఎక్సోటాక్సిన్స్ను విడుదల చేసి ఆ ఎస్కలేటర్ను పూర్తిగా నాశనం చేస్తుంది. అప్పుడు శ్లేష్మమంతా అక్కడే ఆగిపోయి ఊపిరాడక ఆ విపరీతమైన దగ్గు వస్తుందన్నమాట. కరెక్ట్. ఆ దగ్గేటప్పుడు హూప్ అనే శబ్దంతో గాలి పీల్చుకోవడం, వాంతులు కావడం జరుగుతుంది గదా. దీన్ని రక్త పరీక్షల కన్నా ఎక్కువగా వైద్యులు క్లినికల్ లక్షణాలు చూసి, అంటే సుదీర్ఘ దగ్గు, లింఫోసైటోసిస్ చూసి నిర్ధారిస్తారు కదా. మరి దీని చికిత్స ఎలా? దీనికి మ్యాక్రోలైడ్ యాంటీబయోటిక్స్, ముఖ్యంగా అజిత్రోమైసిన్ లాంటివి వాడతారు. ఈ మందులు నేరుగా ఆ బ్యాక్టీరియా కణంలోని రైబోజోమ్కు అతుక్కుపోతాయి. రైబోజోమ్ అంటే? రైబోజోమ్ అంటే కణానికి అవసరమైన ప్రోటీన్లను తయారుచేసే ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీని బ్లాక్ చేయడం ద్వారా బ్యాక్టీరియాను చంపేస్తాయి. ఓహో, ఈ పత్రాలు చదువుతున్నప్పుడు నన్ను అత్యంత ఆశ్చర్యపరిచిన విషయం ఇంకొకటుందిక్కడ. ఏంటది? ఈ పట్టుసిస్ బ్యాక్టీరియా అడెనైలేట్ సైక్లేస్ టాక్సిన్ అనే ఆయుధాన్ని వాడుతుందట. ఇది కణాల్లోని CAMPని పెంచి కణజాలం ఉబ్బేలా చేస్తుంది. విశేషమేమిటంటే ప్రాణాంతకమైన యాంథ్రాక్స్ అంటే బాసిల్లస్ యాంథ్రాసిస్ బ్యాక్టీరియా కూడా అచ్చం ఇలాంటి ఎడెమా ఫ్యాక్టర్నే వాడుతుందట కదా. రెండు వేర్వేరు వ్యాధులు, కాని ఆయుధం ఒక్కటే. నిజంగా ఇదే పరిణామక్రమంలోని విచిత్రం. మైక్రోస్కోపిక్ స్థాయిలో అత్యంత సమర్థవంతమైన విధ్వంసకర పద్ధతులు ఇలా వేరువేరు బ్యాక్టీరియాలలో ఒకేలా ఉంటాయి. ఇక ఊపిరితిత్తుల విషయానికి వస్తే ఇంకో ఇంట్రాసెల్యులర్ పోరాటం గురించి చెప్పాలి. అదే లీజియోనెల్లా న్యూమోఫిలా. ఇది కూడా కణాల లోపలే జీవిస్తుంది. దీనికి వ్యతిరేకంగా మన TH1 కణాలు యాక్టివేట్ అయి ఇంటర్ఫిరాన్ గామా అనే ఒక సిగ్నల్ను పంపుతాయి. ఇంటర్ఫెరాన్ గామా అంటే ఒక రకంగా సైనికులు వైర్లెస్ ద్వారా వైమానిక దాడుల కోసం కమాండ్ సెంటర్కు సిగ్నల్ పంపడం లాంటిది అంటారా? భలే పోల్చారు. అవును, ఆ సిగ్నల్ అందగానే మన మ్యాక్రోఫేజ్లు మరింత యాక్టివేట్ అయ్యి ఆ బ్యాక్టీరియాపై దాడి చేసి నాశనం చేస్తాయి. ఇలాగే కణాల లోపల దాక్కునే మరో బ్యాక్టీరియా గురించి కూడా చెప్పాలి. అదే మైకోబాక్టీరియం ఏవియం కాంప్లెక్స్. షార్ట్కట్లో మ్యాక్ అంటారు. మ్యాక్. సాధారణంగా మన రోగనిరోధక వ్యవస్థ దీన్ని సులభంగా అడ్డుకుంటుంది. కాని అడ్వాన్స్డ్ ఎయిడ్స్ ఉన్న రోగులలో CD4 కణాలు చాలా తక్కువగా ఉంటాయి కదా. అవును. కాబట్టి ఈ బ్యాక్టీరియా రక్తం, రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ ద్వారా వ్యాపించి జ్వరం, శోషరస గ్రంథుల వాపు, అలాగే హెకటోస్ప్లీనోమెగాలీ లాంటి లక్షణాలను కలుగుస్తుంది. మరి దీన్నెలా గుర్తిస్తారు? దీన్ని టీబీలాగా కాకుండా బ్లడ్ లేదా బోన్ మ్యారో కల్చర్ ద్వారా మాత్రమే గుర్తిస్తారు. ఇదొక ప్రత్యేకమైన యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా అన్నమాట. ఓకే. గాలి ద్వారా వచ్చే వాటిల్లో హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా గురించి కూడా తెలుసుకోవాలి మనం. ఇది అక్షరాల రక్తాన్ని ఇష్టపడే అంటే బ్లడ్ లవింగ్ సూక్ష్మజీవి అట. అవును. ఇది పెరగడానికి రక్తం నుండి వచ్చే ఎక్స్ ఫ్యాక్టర్ అంటే హెమాటిన్ మరియు వి ఫ్యాక్టర్ అంటే NAD+ అనే రెండు ఖచ్చితంగా కావాలి. కానీ ఇది ఒంటరిగా పెరగలేదా? లేదు. పరిశోధనలో శాటిలైట్ ఫినామినన్ అనేదో రాసింది కదా. అంటే ఏమిటసలు? ఇదొక చాలా ఆసక్తికరమైన ల్యాబ్ డిస్కవరీ అండి. ల్యాబ్లో ఒక బ్లడ్ ఎగార్ ప్లేట్ మీద దీన్ని పెంచడానికి ప్రయత్నించినప్పుడు అది పెరగలేదు. ఎందుకు? దానికి ఆ ఎక్స్ వి ఫ్యాక్టర్స్ దొరకలేదు సరిగ్గా. కానీ అదే ప్లేట్ మీద ఒక పక్క స్టెఫిలోకోకస్ ఆరియస్ అనే మరో బ్యాక్టీరియాను పెంచితే ఆ స్టెఫిలోకోకస్ విడుదల చేసే ఎక్స్ మరియు వి ఫ్యాక్టర్లను వాడుకుని ఖచ్చితంగా దాని చుట్టూ మాత్రమే ఈ హీమోఫిలస్ గుండ్రంగా వృద్ధి చెందుతుందన్నమాట. ఓహో. ఒక పెద్ద గ్రహం చుట్టూ ఉపగ్రహం అంటే శాటిలైట్ తిరుగుతున్నట్లుంటుందన్నమాట. ఇదొక పరపోషిత జీవనం లాంటిది. అంటే ఇదొక ఫ్రీ రైడర్ అన్నమాట. ఇతరుల కష్టం మీద బతికేస్తుంది. అదృష్టవశాత్తు మనకు దీనికి వ్యతిరేకంగా హిబ్ వ్యాక్సిన్ ఉంది కదా. అవును. ఈ వ్యాక్సిన్ వల్లే పిల్లల్లో వచ్చే ప్రమాదకరమైన మెనింజైటిస్, ఎపిగ్లోటైటిస్, బ్యాక్టీరియమియా లాంటివి ఇప్పుడు చాలా తగ్గాయి. అసలు ఆ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? ఈ వ్యాక్సిన్ యాంటీ క్యాప్సులార్ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. దానివల్ల కాంప్లిమెంట్ మధ్యవర్తిత్వ ఫాగోసైటోసిస్ చాలా సులభతరమవుతుంది. అంటే సైనికులకు కవచాన్ని ఎలా బద్దలుకొట్టాలో నేర్పిస్తుందన్నమాట. కరెక్ట్. వ్యాక్సిన్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మెనింజైటిస్ కలిగించే మరో భయంకరమైన బ్యాక్టీరియా నైసీరియా మెనింజైటిస్ గురించి కూడా మనం తప్పక చర్చించాలి. అవును, మెనింగోకాకై. దీన్ని ల్యాబ్లో పట్టుకోవడం చాలా కష్టమని రాసుంది. ఒక రోగి నమూనాను సాధారణ ప్లేట్లో పెడితే వేలాది ఇతర బ్యాక్టీరియాలు పెరిగిపోతాయట.
అందుకే నైసీరియాను మాత్రమే గుర్తించడానికి థేయర్ మార్టిన్ అనే ఒక స్పెషల్ మీడియం వాడతారట కదా. ఈ డిటెక్టివ్ టూల్ ఎలా పనిచేస్తుంది? ఏంటంటే ఇది ఒక వల లాంటిది. ఈ అగార్లో గొర్రె రక్తం ఉంటుంది, దాంతోపాటు వాన్కోమైసిన్, కొలిస్టిన్, ట్రైమెథోప్రిమ్ మరియు నిస్టాటిన్ లాంటి రకరకాల మందులు కలుపుతారు. ఇన్ని మందులా? ఎందుకు? ఇవి ఏం చేస్తాయంటే నమూనాలో ఉన్న మిగతా అన్ని అనవసరమైన బ్యాక్టీరియాలను, ఈస్ట్లను చంపేస్తాయి. కేవలం అత్యంత మొండిదైన నైసీరియా మాత్రమే ఆ మందులను తట్టుకుని ప్రాణాలతో బయటపడుతుంది. అప్పుడు వైద్యులు దాన్ని ఈజీగా గుర్తిస్తారు. ఇక్కడ నాకు పెద్ద సందేహం ఉంది. ఒకవేళ నా ఆఫీస్లో ఎవరికైనా ఈ నైసీరియా ఇన్ఫెక్షన్ ఉందనుకుందాం. నేను వాళ్ల పక్కనే కూర్చున్నాను, వాళ్లు తగ్గినప్పుడు ఆ శ్వాసకోశ స్రావాలు నా మీద పడ్డాయి. నాకు ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని భయపడి నేను వెంటనే వెళ్లి వ్యాక్సిన్ వేసుకుంటే నేను సేఫ్ అయినట్లేను. ఇక్కడే చాలామంది ఒక పెద్ద పొరపాటు చేస్తారు. వ్యాక్సిన్ అనేది ఒక ప్రజారోగ్య వ్యూహం మాత్రమే. అంటే అది ఎక్స్పోజర్ తర్వాత పనిచేయదు. వ్యాక్సిన్ ఇన్ఫెక్షన్ రాకముందు సైనికులకి శిక్షణ ఇవ్వడం లాంటిది. దానికి సమయం పడుతుంది. కానీ మీరిప్పటికే శత్రువుకి ఎక్స్పోజ్ అయ్యారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో తక్షణ రక్షణ కోసం రిఫాంపిన్ అనే మందును ముందు జాగ్రత్తగా, అంటే కీమోప్రొఫిలాక్సిస్గా ఇస్తారు. ఓహో, రిఫాంపిన్ వాడాలన్నమాట. ఇది చాలా ముఖ్యం. అలాగే నేను చదివిన ఈ నోట్స్లో పారాక్సిస్మల్ నాక్టర్నల్ హీమోగ్లోబినూరియా అనే అరుదైన వ్యాధి చికిత్సకు ఈ నైసీరియా ముప్పుకు మధ్య ఏదో లింక్ ఉన్నట్లు ఉంది. అదేమిటి? ఇప్పుడు ఇలాంటి నైసీరియా లాంటి కవచమున్న బ్యాక్టీరియాలు చాలా సులభంగా దాడి చేస్తాయి. అందుకే ఆ చికిత్స తీసుకునేవారికి ఖచ్చితంగా ముందే ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్త పడాలి. ఒకదానికొకటి ఎంత కనెక్ట్ అయి ఉన్నాయి కదా. ఇక గాలి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల ఊపిరితిత్తుల్లో ఎంపైమా వస్తుందని కూడా ఇక్కడుంది. అంటే ఊపిరితిత్తుల్లోని ఆల్వియోలై నుండి బ్యాక్టీరియా ప్లూరల్ స్పేస్లోకి చేరినప్పుడు చీము పేరుకుపోవడం. అవును, అదొక తీవ్రమైన కండిషన్. ఊపిరి పీల్చుకోవడం ఎంత నరకంగా ఉంటుందో కదా. సరే, ఇంతవరకు మనం నేరుగా గాలి, నీరు, ఆహారం ద్వారా వచ్చే దాడులను చూశాం. ఇప్పుడు దొంగచాటు దాడుల గురించి మాట్లాడుకుందాం. డిస్గైజ్ ఆర్టిస్ట్స్. అవును, మన శరీరంలోని కణాల బట్టలు వేసుకుని మారువేషంలో వచ్చి మన వ్యవస్థను తప్పుదారి పట్టించే స్ట్రెప్టోకాకస్ జాతుల గురించి. ఈ మారువేషాల బ్యాక్టీరియాలు నిజంగా చాలా ప్రమాదకరం. ముఖ్యంగా స్ట్రెప్టోకాకస్ పయోజెనిస్. దీన్నే గ్రూప్ ఏ స్ట్రెప్ అంటారు. సాధారణంగా మనకు గొంతు నొప్పి వస్తే అది ఏదో వైరల్ ఇన్ఫెక్షన్ అనుకుంటాం. కాని దగ్గు లాంటి వైరల్ లక్షణాలు లేకుండా భయంకరమైన గొంతు నొప్పి వస్తే అది బహుశా ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చిన ఫారింజైటిస్ కావచ్చు. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ద్వారా వెంటనే గుర్తించవచ్చు. దీని ప్రధాన ఆయుధం ఎం ప్రోటీన్ అట కదా. ఇది ఒక ఆల్ఫా హెలికల్ కాయిల్డ్ ప్రోటీన్. మన కణాలు దీన్ని మింగేకుండా ఈ ప్రోటీన్ అడ్డుకుంటుంది. అలాగే కాంప్లిమెంట్ బైండింగ్ను కూడా నిరోధిస్తుంది. ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన విషయమేమిటంటే ఈ బ్యాక్టీరియా అచ్చం మన గుండె కండరాల లాంటి యూనిఫామ్ వేసుకుని వస్తుందట కదా. ఇది ఎలా సాధ్యం? ఇదే ఇందులో ఉన్న అతిపెద్ద మోసం. ఈ బ్యాక్టీరియాపై ఉండే ఎం ప్రోటీన్ నిర్మాణపరంగా మన గుండె కండరాల్లోని ట్రోపోమియోసిన్ అలాగే మియోసిన్ అనే ప్రోటీన్లతో చాలా పోలిక కలిగి ఉంటుంది. అవును. అప్పుడు మన రక్షణ వ్యవస్థ బ్యాక్టీరియాను చంపడానికి యాంటీబాడీలని పంపుతుంది కదా. కానీ ఆ యాంటీబాడీలు కన్ఫ్యూజ్ అయ్యి ఏంటంటే బ్యాక్టీరియాతో పాటు ఆ పోలిక ఉన్న మన సొంత గుండె కవాటాలపై కూడా దాడి చేస్తాయి. అంటే మన సైన్యం మన గుండెపైనే బాంబులేస్తుందన్నమాట. అవును. ఫలితంగా రుమాటిక్ ఫీవర్ వస్తుంది. ఇది కేవలం గొంతు ఇన్ఫెక్షన్ వదిలేస్తేనే వస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గుండె కవాటాల వ్యాధులకు ఇదే అత్యంత ముఖ్య కారణం. కేవలం గొంతు నొప్పి గుండెను ఆపేస్తుంది అంటే నమ్మశక్యం కాని వాస్తవం. దీనివల్లే చర్మం లేదా గొంతు ఇన్ఫెక్షన్ దేని తర్వాతైనా మూత్రపిండాలు పాడయ్యే గ్లోమెరులోనెఫ్రైటిస్ కూడా వస్తుందని చదివాను. అంతేకాదు, ఇదే బ్యాక్టీరియా నెక్రోటైజింగ్ ఫ్యాసియైటిస్ అనబడే భయంకరమైన మాంసాన్ని తినే ఇన్ఫెక్షన్ను కూడా కలగజేస్తుంది. అవును, అది సర్జికల్ ఎమర్జెన్సీ. ఇది PYR పాజిటివ్, బీటా హీమోలిటిక్ మరియు చైన్స్గా పెరిగే గ్రామ్ పాజిటివ్ కాకస్ అని నోట్స్లో ఉంది. మరి దీని ల్యాబ్లో ఖచ్చితంగా ఎలా పట్టుకుంటారు? దానికి కొన్ని ఐడెంటిఫికేషన్ చెక్స్ ఉన్నాయి. స్ట్రెప్టోకాకై జాతులన్నీ క్యాటలీజ్ నెగటివ్ చూపిస్తాయి. అదే స్టెఫిలోకాకై అయితే క్యాటలీజ్ పాజిటివ్ ఇస్తాయి. మళ్ళీ ఆ స్ట్రెప్టోకాకైలో ఈ స్ట్రెప్ పయోజెనిస్ బాసిట్రాసిన్ అనే మందుకు సెన్సిటివ్గా ఉంటుంది. ఇంకొక జాతి అయిన స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా అయితే అది బైల్ సాల్యూబుల్ మరియు ఆప్టోచిన్ అనే మందుకు లొంగిపోతుంది.
ఇవి వాటిని పసిగట్టడానికి వాడే ట్రిక్స్ అన్నమాట. వావ్, ప్రతి బ్యాక్టీరియాకు ఒక వీక్నెస్ ఉంటుంది. దాన్ని పట్టుకోవటం ల్యాబ్ టెక్నీషియన్ల పని. ఇక నవజాత శిశువుల విషయానికొస్తే గ్రూప్ బి స్టెప్టోకాకస్ అనబడే ఎస్ అగ్లాక్టియే అనే మరో బ్యాక్టీరియా శిశువుల్లో సెప్సిస్ మెరింజైటిస్కు కారణమవుతుంది. అవును. ఇది బ్లడ్ అగార్పై సన్నని బీటా హీమోలిసిస్ చూపిస్తుంది. ఎస్ఆర్ఎస్తో కలిసినప్పుడు క్యాంప్ ఫ్యాక్టర్ వల్ల హీమోలిసిస్ పెరుగుతుంది అని రాసుంది. అసలు ఇది కూడా మారువేషాలు వేస్తుందా? ఖచ్చితంగా. దీని క్యాప్స్యూల్లో సియాలిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. మనిషి కణాల మీద కూడా సహజంగా ఈ సియాలిక్ యాసిడ్ ఉంటుంది. ఓహో, మాలిక్యులర్ మిమిక్రీ. అవును. దాంతో శిశువు యొక్క లేత రోగనిరోధక వ్యవస్థ కన్ఫ్యూజ్ అయ్యి దాన్ని వదిలేస్తుంది. ఈ లోపే అది ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పటివరకు మనము నేరుగా ఆహారం, గాలి, నీరు లేదా తోటి మనుషుల నుండి మనకు వ్యాపించే బ్యాక్టీరియాల గురించి సుదీర్ఘంగా చర్చించాం. కానీ ఈ ముగింపు విభాగానికి వచ్చేసరికి, అంటే ఎక్కడో బయట ప్రకృతిలో తిరుగుతున్నప్పుడు జంతువాహకాలు, చిన్న కీటకాల కాట్ల ద్వారా ఏమాత్రం ఊహించని విధంగా రక్తంలోకి ప్రవేశించే ప్రాణాంతక బ్యాక్టీరియాల గురించి చర్చిద్దాం. ద వైల్డ్ కార్డ్ వెక్టర్స్. అవును, ముఖ్యంగా టిక్స్ వల్ల వచ్చే లైమ్ వ్యాధి. లైమ్ వ్యాధి అనేది ఎండమిక్ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది. టిక్ కుట్టిన చోట ఒక ప్రత్యేకమైన దద్దురు వస్తుంది. దాన్ని ఎరిథీమా మైగ్రాన్స్ అంటారు. ఇది చూడ్డానికి అచ్చం ఒక బుల్సాయిలాగా, అంటే ఒక టార్గెట్ బోర్డ్లాగా నెమ్మదిగా విస్తరిస్తుంది. దానికి దురద కాని నొప్పి కాని ఉంటుందా? సాధారణంగా నొప్పి, దురద ఉండదు. కానీ ఇన్ఫెక్షన్ మాత్రం సిస్టమిక్ లక్షణాలతో శరీరమంతటా వ్యాపిస్తుంది. ఇదే టిక్స్ వల్ల వచ్చే మరో భయంకరమైన వ్యాధి రాకీ మౌంటైన్ స్పాటెడ్ ఫీవర్. ఇది రికెట్సియా రికెట్సీ అనే ఒక వీక్లీ గ్రామ్ నెగటివ్ ఆబ్లిగేట్ ఇంట్రాసెల్యులర్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది నేరుగా మన రక్తనాళాల ఎండోథీలియల్ కణాలపై దాడి చేస్తుందని నోట్స్లో ఉంది. నాకొక విషయం అర్థం కాలేదు. ఈ వ్యాధిలో చీలమండలు, మణికట్టుపై మొదలై శరీర మధ్యభాగానికి, అరచేతులు, అరికాళ్లకు వ్యాపించే దద్దుర్లొస్తాయి కదా. అవును, మ్యాక్యులార్ పెటిక్యూల్ ర్యాష్ అంటారు దాన్ని. అంటే ఎక్కడో చీలమండల మీద చిన్న దద్దుర్లు వస్తే అది లోపల రక్తనాళాల వ్యవస్థపై జరుగుతున్న పెద్ద దాడికి సంకేతం అన్నమాట. అవును, మీరు కరెక్ట్గా పట్టుకున్నారు. ఆ దద్దుర్లు కేవలం చర్మ సమస్య కాదు. రికెట్సియా బ్యాక్టీరియా రక్తనాళాల కణాలను నాశనం చేస్తుంది. అందుకే ఈ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్సిసైక్లిన్ అనే యాంటీబయాటిక్ వాడటం చాలా అవసరం. డాక్సిసైక్లిన్ ఎలా పనిచేస్తుంది? ఇది ఒక ప్రోటీన్ సింథసిస్ ఇన్హిబిటర్ అన్నమాట. వెంటనే ఆ బ్యాక్టీరియాను ఆపేస్తుంది. ఒక చిన్న కీటకం కుడితే లోపల ఇంత విధ్వంసం జరుగుతుందన్నమాట. ఇక చివరిగా బుబోనిక్ ప్లేగ్ గురించి తెలుసుకోవాలి. ఇది యెర్సినియా పెస్టిస్ వల్ల వస్తుంది. ఇది ఎలుకలపై ఉండే ఈగల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది గదా. అవును, రోడెంట్ ఫ్లీజ్ అంటారు. దీని ల్యాబ్లో మైక్రోస్కోప్లో చూస్తే ఏంటంటే ఒక మూసియున్న పిన్నీజులాగా, అంటే ఒక క్లోజ్డ్ సేఫ్టీ పిన్ ఆకారంలో బైపోలార్ స్టెయినింగ్తో కనిపిస్తుంది. ఇది ఒక గ్రామ్ నెగటివ్ బ్యాసిల్లస్. ఓకే, దీని లక్షణాలెలా ఉంటాయి? ఒకసారి ఆ ఈగ కుట్టగానే ఈ బ్యాక్టీరియా శోషరస గ్రంథుల్లోకి చేరి వాటిని విపరీతంగా వాచిపోయేలా చేస్తుంది, చీము పడుతుంది. ఆ వాపుల్నే బుబోజ్ అంటారు. విపరీతమైన జ్వరం వస్తుంది. మరి దీనికి ట్రీట్మెంట్? అమైనోగ్లైకోసైడ్స్ అనే మందుల ద్వారా దీన్ని చికిత్స చేస్తారు. ఇవి బ్యాక్టీరియాలోని 30S రైబోజోమ్ సబ్యూనిట్ను బ్లాక్ చేస్తాయి. వావ్! ఈ సుదీర్ఘమైన విశ్లేషణను ఒక్కసారి వెనక్కి చూసుకుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. కంటికి కనిపించని ఈ బ్యాక్టీరియాలు ఎంత తెలివిగా, ఎంత మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయో కదా. అవును. మన ఫ్రిడ్జ్లో పెరిగే లిస్టీరియా నుండి మన గుండె కండరాలనే పోలిన మారువేషం వేసే స్ట్రెప్టోకాకస్ వరకు ఎన్నో వ్యూహాల పనుతున్నాయి. వాటన్నింటినీ మనం యాంటీబయాటిక్స్, వ్యాక్సిన్లతో ఎలా తిప్పుకొడుతున్నామో ఈరోజు డీటెయిల్డ్గా చూశాం. అవును, మీరన్నట్టు ఇదొక మైక్రోస్కోపిక్ యుద్ధం. మనం నిరంతరం కొత్త మందులతో వాటిని ఎదుర్కొంటూనే ఉన్నాం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన మీ ముందుంచాలనుకుంటున్నాను. బ్యాక్టీరియా మన మందులను తట్టుకుని ఎప్పటికప్పుడు కొత్త మ్యుటేషన్స్ చెందుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో ఈ యాంటీబయాటిక్స్ అన్నీ పనిచేయడం మానేస్తే ఈ సూపర్ బగ్స్ను ఎదుర్కోవడానికి మనుషులు ఏ రకమైన కొత్త ఆయుధాన్ని సృష్టించాల్సి వస్తుందో ఆలోచించండి. బహుశా బ్యాక్టీరియోఫేజెస్ లాంటివి వాడాల్సి వస్తుందేమో. ఏదేమైనా ఆ యుద్ధానికి మనం సిద్ధంగా ఉండాల్సిందే.